అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారు కదా. ఇక ఎప్పటికైనా ఇవాళ కూడా ధమాకా దుమ్ముదులిపై వార్తలను మీకోసానికని ఈ రాజమాలు తీసుకొచ్చిండు. వార్తలను పురాగా ఓడిచిపోయేదానికి స్కిప్ కొట్టకుండా చూడండి. మరి ఇవాళ వార్తలు ధమాకా దుమ్ములపై ఏమేమి ఉన్నాయో చాలు చేద్దామా. చలో షురు. ఇక కడప జిల్లాలో టీడీపీ మహానాడు పండగ అంగరంగ వైభవంగా అవుతున్నదయ్యా. ఇక చంద్రాల సారు ప్రతిష్టాత్మకంగా ఎంతో సంబరంగా జరిపినటువంటి ఈ పండుగల విశేషాలు అయితే చెప్పనీకే ఒకటి కాదు రెండు కాదు కోళ్ళలు. ఇక చంద్రాల సారు కొన్ని దిశానిర్దేశం చేసుడే కాకుండా కొన్ని కీలక మాటలు చెప్పుడే కాకుండా కొన్ని కీలక సూచనలే చేసిండు. కొన్ని పనికొచ్చే పథకాలను ఏవైతే ఈ చంద్రాల సార్ చెప్పిండో 6 గ్యారంటీసు అవన్నీ అమలు దిశగా అడుగులేస్తున్నామని చెప్పి కూడా ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చిండు. మరి చంద్రాల సార్ ఇంకా ఏమేమన్నాడో పురాగా ఆర్త తెచ్చిన చూడుండ్రి. ఇక కడప జిల్లాలో టీడీపీ పార్టీ నిర్వహణ చేసినటువంటి మహానాడు కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందిలా. పార్టీ పెద్ద అయినటువంటి చంద్రాల సారు మహానాడు ప్రాంగణంలో చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరునైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడయ్యా. ఇంకా అంతనే కాకుండా ఫోటో ప్రదర్శనను కూడా తిలకన చేసిండు. ఇక ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులంసుతం అర్పించిండు అయ్యా. ముఖ్య నాయకులను ఏదిక మీదికి ఆహ్వానం చెప్పి చంద్రాల సారు జెండాను ఆవిష్కరణ చేసిండు. ఇక టేజీ మీద మా తెలుగు తల్లికి గీతాలాపన కూడా చేసిండు. ఇక జీవిడిచినటువంటి పార్టీ కార్యకర్తలకు నేతలకు మహానాడు ఏదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేసిండు అయ్యా. ఇక ఈ మధ్య కాలంలో 1033 మంది చనిపోయినట్లుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు సారు ఎల్లడిక చేసుకుంటా వచ్చిండు. ఇంకా అంతనే కాకుండా ఉగ్రవాది దాడిలో మరణించిన వాళ్లకు మహానాడుల సంతాపం చెప్పిండ్రయ్యా. ఇక 2024 ఎన్నికల తర్వాత పార్టీ అఖండమైన మెజారిటీతోని గెలిచిన తర్వాత మొట్టమొదలు జరుపుకుంటున్నటువంటి మహానాడును 3 రోజుల పాటు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహణ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పక్కా ప్రణాళికలతో నిర్వహణ చేస్తున్నారు. ఇలా పాల్పంచుకునేందుకు రాష్ట్రంలో నలుమూలలకించి పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అభిమానులైతే పెద్ద సంఖ్యలోనే హాజరు పడ్డారు. ఇంకా ఇవాళ మహానాడు టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రాల సార్ ప్రసంగం నడిచింది. టీడీపీ మౌలిక సిద్ధాంతాలు 6 సూత్రాల ఆవిష్కరణ నియమావళి సవరణల మీద కూడా చర్చలు నిర్వహణ చేయబోతున్నారు అన్నట్టు. ఇక జాతీయ అధ్యక్షుడు హోదాల చంద్రాల సారు ఆరంభ ఉపన్యాసం అయితే చేసిండు. ఇక ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ సార్ కూడా చాలా విషయాలనే మాట్లాడుకుంటా ప్రసంగంలో చెప్పుకుంటా వచ్చిండు. ఇంట్లో భాగంగా ఆయన పార్టీ తరఫున 6 శాసనాలను విడుదల చేసిండయ్యా. వీటి మీద చర్చన చేసి మహానాడు చివరి రోజు ఆమోదం చెప్పబోతున్నారు అన్నట్టు. ఇంకా ఇలా కీలకమైన అంశాలు ఏమయ్యా ఉన్నాయి 6 శాసనాలలో అంటే టీడీపీ అంటేనే పేదల పార్టీ అని నారా లోకేష్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ సందర్భంగా 6 శాసనాలలో ఇంట్లో మొట్టమొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, ఇక 2వది యువగలం, 3వది స్త్రీ శక్తి, 4వది పేదల సేవల సోషల్ రీ ఇంజనీరింగ్, ఇక పోతే 5వది అన్నదాతకు అండగా, ఇక శివరాకరణ 6వది కార్యకర్తే అధినేత. ఇక ఈ 6 శాసనాల మీద ఇవాళ రేపు చర్చలు గట్టిగానే జరుపుతారన్నట్టు. ఇక తర్వాత వీటిని ఆమోదం చెప్పుకుంటా చివర్లో ఓ తీర్మానం చేస్తారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి నారా లోకేష్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇవాళ సమాజంలో మహిళలను సీప్గా చూసే పరిస్థితి మారిపోవాలి. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. మాకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు అని కార్యకర్తలకు చెప్పుకుంటా వచ్చిండు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా మారాలి. 58 మంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేసిండు అయ్యా. మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని చెప్పి విద్యా మంత్రి లోకేష్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానం చేసిల్లు అని ఆవేదన కూడా వ్యక్తం చేసుకుంటా వచ్చిండు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని కూడా లోకేష్ సార్ చెప్పిండు. ఏదేమైనా రకరకాల వంటకాలతోని అద్భుతమైనటువంటి రుచులతోని గుమగుమలాడే పదార్థాలతోని మహానాడు వచ్చిన కార్యకర్తలకైతేనేమి టీడీపీ నాయకులకైతేనేమి ఆ సభకు ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలని అద్భుతమైనటువంటి రుచికరమైన గుమగుమలాడే వంటకాలనైతే మహానాడు కోసానికని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే మత్తు వంటకాలనైతే రెడీ చేసి పెట్టిందయ్యా. ఇక రాష్ట్ర క్యాబినెట్ ఇస్తారన్నా ఈగైతుంది ఆగైతుంది ఈగైతుంది ఆగైతుంది అని చెప్పి ఎప్పటిసందో ఎదురు చూస్తున్న వాళ్ళకు మళ్ళీ నీరు గారే ముచ్చటనే బయటపడ్డది. ఇక రేవంత్ రెడ్డి సార్ ఈసారన్నా క్యాబినెట్ ఇస్తారన్నా అవుతుంది, నాకు కూడా జరంతా హ్యాండ్ ఫ్రీ అవుతుంది, ఎవరి పని వాళ్ళకు పురమాయించుకోవచ్చు, నాకు కూడా జర మెంటల్ టెన్షన్ ఉండదు అనుకుంటే పాపం మళ్ళా సారు సతికిల పడే పరిస్థితికి వచ్చింది. వాయిదా పడ్డది. ఏం డేట్కు వాయిదా పడ్డది అయ్యా, మళ్ళీ ఎందుకు వాయిదా పడ్డది, అసలు వార్త ఏంది పురాగా వివరంగా చెప్పానంటారా? వార్త తెచ్చినా కదా, మీరే చూడుండ్రి.
ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణ పక్కా అయ్యింది, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మనకు పురాగా ఈ విషయం తెలుస్తుంది అనుకున్న టైంలల్లా కాంగ్రెస్ పార్టీ మళ్ళొక షాకే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సారు అందుబాటులో లేకపోవడంతో ఇక అక్కడికి పోయిన పెద్దలు కూడా జరంత నిరాశ నిస్పృహలతోనే మళ్ళీ వెనకకు మళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 30కి మీటింగ్ వాయిదా పడ్డదట. ప్రస్తుతం ప్రకృతి చికిత్సలో ఉన్నటువంటి ఖర్గే సారు షెడ్యూల్ ప్రకారం సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్నది. అయితే వైద్యుల సూచనల మేరకు ఆయనకు కావాల్సినటువంటి చికిత్స ఇంకో 2 రోజులు కొనసాగింపు చేస్తున్నట్టుగా ఏఐసిసి వర్గాలు చెప్పుకుంటూ వచ్చినాయి. అయితే ఈ నెల 30వ తారీఖున ఖర్గే సారు ఢిల్లీకి పోతున్నాడు అన్నట్టు. ఇక ఇట్లా 2 రోజులు ఖర్గే సార్ గురించి ఎదురు చూపుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారు చేసేదేం లేక మళ్ళా హైదరాబాద్ కు వెనకకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సోమవారం అక్బర్ రోడ్ ల జనపద్ 10ల రాహుల్ గాంధీతోని పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఏరియాగా భేటీ అయ్యిండ్రు. ఇక సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశం దగ్గర గంట పాటు రన్నింగ్ లో నడిచింది అయ్యా. ఇక మొట్టమొదలు కేసీ వేణుగోపాల్ సారు కేరళ నీలంబర్ అసెంబ్లీ బై ఎలక్షన్లకు సంబంధిక చేసి పార్టీ అభ్యర్థి ప్రకటన మీద చర్చలు గట్టిగానే జరిపిండు. ఇక అక్కడి నుంచి ఆర్యధన్ శాఖను బరిలో నిలపాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇక దాని తర్వాత తెలంగాణ మంత్రివర్గ కూర్పుతో పాటు పిసిసి కొత్త కార్యవర్గ అంశాలను రాహుల్ గాంధీ సార్కు బ్రీఫ్ గా చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం అయ్యా. 5 బెర్తులకు సంబంధిక చేసి 7గురి పేర్లను ప్రయారిటీలో ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. అట్లనే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు తక్కువ సంఖ్యతో కూడిన పిసిసి కార్యవర్గ లిస్టును సమర్పణ చేసిండ్రు. వీటి మీద కేసీ వేణుగోపాల్ సారు బ్రీఫ్ చేసుడుతోని దాని తర్వాత పిసిసి చీఫ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసిండు అయ్యా. ఇక ఫ్యామిలీతోని కాసేపు సరదాగా ముచ్చటిక చేసినటువంటి రాహుల్ గాంధీ సారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సార్ తోని ప్రత్యేకంగా భేటీ అయ్యిండు. పార్టీ గురించి అనేక రకాల విషయాల గురించి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చలు రాహుల్ గాంధీ సారు మహేష్ కుమార్ గౌడ్ సార్ తోని గట్టిగానే జరిపిండట. ఇంకా అదే కాకుండా చాలా విషయాలను కూడా సేకరిక చేసిండట. కేబినెట్ కూర్పు, పిసిసి కార్యవర్గం, కవితక్క ఉత్తరం, రాష్ట్రంలో ఉన్నటువంటి రీసెంట్ పరిస్థితుల మీద కూడా ఆరా తీసిండట. ఇక ఈ సందర్భంగా సాధ్యమైనంత తొందరగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని చెప్పి అందులో బీసీలకు 2 పదవులు ఇవ్వాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ సారు రాహుల్ సార్ను కోరినట్టుగా చెప్తున్నారు అయ్యా. ఇక ప్రస్తుతం బీసీ కులగణనతోని దేశ వ్యాప్తంగా పోతున్న ముచ్చట్లల్లో ఈ నిర్ణయం పార్టీకి ఇంత కలిసత్తదని చెప్పి వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పినట్టుగా సమాచారం. అయితే కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇతర పదవులలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కూడా చెప్పిండట. ఇక ఏదేమైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇగైతది అగైతదని చెప్పి ఎదురు చూస్తున్నోళ్లకు ఆశ పడ్డోళ్ళకు అందరికి ఇంకా మళ్ళా 30వ తారీఖు దాకా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ నెల 30వ తారీఖు మళ్ళా ఏం తీర్మానం చెప్తారు, ఎవరి పేర్లు చెప్తారు, ఎవరి పేర్లు లిస్ట్ లా ఉన్నాయో మనకు మాత్రం ఏం తెలుసు. మళ్ళా హైకమాండ్ పేదలు చెప్పేదాకా మనం అప్పటిదాకా మన ధమాకా దుమ్ము దులిపే వార్తలలో ఎదురు చూసుడు తప్ప మనం మాత్రం చేసేది ఏమున్నది చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంత మంచిగా ఉంటాడో గంతల్నే ఉంచుకోవాలి. జర ఆయన దగ్గర ఈకతకలు పడకుండా కథలు చేసుకుంటా ఆయనకు కిరాకి తెప్పించే పని చేసినేమే అనుకో కర్రు కాల్చి వాత పెడతాడు. ఇప్పుడు అట్లనే ఆ 4గురికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవనాల్ సారు. ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇండస్ట్రీ పెద్దలకు సల్ల చెమటలు పడి మింగుడు పడి ముచ్చటవుడే కాదు నెత్తి మీద పెద్ద బండరాయి పడే తట్ట అవుతున్నదట. మరి పవనాల్ సార్ ఇప్పుడు ఉన్నట్టుండి ఏమా నిర్ణయం తీసుకున్నాడు అంటారా? వార్త తీసుకొచ్చినా కదా మీకు చూపెట్టకుండా నేనెందుకుంటా చూద్దాం పాండ్రి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆళ్ల నిర్వహణను పకడ్బందీగా చేతబట్టాలని చెప్పి పబ్లిక్ మెరుగైన సేవలను అందియాలని చెప్పి ఆ దిశగానే ఆలోచన చేయాలని చెప్పి సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ క్లియర్ కట్ గా అధికారులకు ఆర్డర్లు వేసిండయ్యా. కొత్త సినిమా విడుదల టైంలల్లా టికెట్ల రేట్ల పెంపు నిమిత్తం నిర్మాతలు వాళ్లకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత హోదాల కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే సర్కారును సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని చెప్పి దిశానిర్దేశం చేసిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కందుల దుర్గేశన్ సారు ఆళ్ల బంధు ప్రకటనలో ఈ క్రమంలో శాఖ ద్వారా చేపట్టినటువంటి చర్యలను రీసెంట్ పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్కు క్లియర్ కట్ గా చెప్పిండట. ఇక ఈ సందర్భంగా రియాక్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు కొన్ని ముఖ్యమైన సూచనలు కందుల దుర్గేశన్ సార్కు చెప్పుకుంటా వచ్చిండట. టికెట్ ధరల పెంపు కావచ్చు,
వాళ్ళ నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే ప్రభుత్వ శాఖలు వాళ్ళ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని అన్నాడు. తొందరలో విడుదలయ్యే హరిహర వీరమల్లుకు సైతం టికెట్ ధరల పెంపు కోసము నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే సర్కారుకు అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని చెప్పి ఇండ్ల తమ పర భేదాలు పాటించొద్దని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండట పవనాల్ సారు. అసలు ఇంకో ముఖ్యమైన మాట కూడా చెప్పిండట. సినిమా టికెట్ రేటు కంటే వాళ్ళ తినే పాప్కార్న్, ఇంకా ఏరే తినుబండారాల రేట్లు, తాగే కూల్ డ్రింక్ల రేట్లు, చివరికి నీళ్ల బాటిళ్ల రేట్లు కూడా బాగా పిరమున్నాయని చెప్పి గట్టిగానే పవనాల్ సార్ తానకు కంప్లైంట్లు వచ్చినాయట. ఈ సందర్భంగా వీటి గురించి కూడా చర్చలు గట్టిగానే నడిపిండు. అసలు వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు అమ్ముతున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏంటి, వీటన్నిటిని ఎవరు నిర్వహణ చేస్తున్నారు, ఈ క్యాంటీన్లను నడిపేటోళ్ళు ఎవరు, సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వీటన్నిటి మీద పర్యవేక్షణ చేసి ధరల నియంత్రణ కూడా కంట్రోల్లోకి తేవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవనాల్ సార్ చెప్పిండట. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల ఆహార పదార్థాలు, శీతల పానీయాలు వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతున్నదన్న ముచ్చట పవనాల్ సార్ నోటీస్ కు పోయిందట. ఇక దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచనలు ఇచ్చిండయ్యా. అసలు సగటున ఒక మధ్యతరగతి ఫ్యామిలీ మెంబర్ సినిమా పోవాలంటే పోలేకుండా ఉన్నది, జేబులకు తూటుబడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒక్క సినిమాకు పోతే దగ్గర 2 నుంచి 3 వేలు ఉంటే తప్ప సినిమాను ఇట్లా పోయి ఇట్లా చూసి రాలేము. సినిమా రేట్ల కంటే ఈ క్యాంటీన్లో అమ్మేటియే బాగా పిరం ఉంటాయి, గదేందనంటే లొల్లి జోడాలకు పంచాయతీలకు దిగుతారని చెప్పి కంప్లైంట్లు కూడా పవనాల్ సార్ కు గట్టిగానే ఇచ్చిండ్రట చాలా మంది. ఈ దెబ్బతోటి అసలు పాప్కార్న్, కూల్ డ్రింక్ల ముచ్చటేమో గానీ సినిమాకు వచ్చుడే అసలు చాలా మంది బంద్ చేసిండ్రని కూడా పవనాల్ సార్ నోటీస్ కు పోయిందట. ఇక దీని మీద గట్టిగానే సీరియస్ గా తీసుకున్నటువంటి పవనాల్ సారు ప్రతి థియేటర్లో నీళ్లు ఉంటున్నాయా, అసలు క్లీనింగ్ వ్యవస్థ ఎట్లుంటున్నది, అసలు ఉన్నటువంటి ఆ థియేటర్ యజమానులు బాధ్యతగా ఉంటున్నారా, సరైన నియమాలను పాటనిక చేస్తున్నారా, వచ్చిపోయే సినిమా ప్రేక్షకుడి కోసము ఏం సూచనలు తీసుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే సవలతులలో ఎటువంటి మేలు చేస్తున్నారనే వివరాలను కూడా పురాగా తెలుసుకోమని చెప్పి మంత్రి కందుల దుర్గేశన్ సార్ కు గట్టిగానే ఆర్డర్లు వేసిండట. ఇక ఇదే పనిలో కందుల దుర్గేశన్ సార్ కూడా ఉన్నాడట. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పవనాల్ సార్ వీరమల్లు సినిమా పుణ్యమంట ఈ సినిమాల్లో అవుతున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డమైన రేట్లతోని మంది పడుతున్న తిప్పలో ఆయన నోటీస్ కు పోయినందుకు మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సమస్యకు సొల్యూషన్ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మాత్రమే తీర్చగలుగుతాడు. ఆయన దనక పోయిందంటే మా ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు మంచిగా మేము ఫ్యామిలీతోని సినిమాకు పోవచ్చు అనే ఆనందంలో మాత్రం ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ ఉన్నాడన్న టాకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నదయ్యా పవనాల్ సార్ తీసుకున్న ముచ్చట, ఆదేశాలు జారీ చేసిన మాటలల్లా. సరే చూద్దాం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా తోటన్నా పవన్ కళ్యాణ్ సార్ తీసుకునే నిర్ణయాలు మంచిగా సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా సంతోషంగా ఫ్యామిలీతోని సినిమా చూసేటట్టు సౌలత్ కలగాలని మనం చుట్టా మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకించి కోరుకుందాము. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జాగృతి లీడర్లతో ఒక మీటింగ్ పెట్టింది. ఇప్పుడు ఆ మీటింగు రసాభాసకు దారితీసింది, చర్చకు వేదిక అయ్యింది. మరి ఉన్నట్టుండి కవితక్క ఎందుకు మీటింగ్ పెట్టింది అయ్యా అంటే కొంతమంది అంటున్నారు కొత్త పార్టీ పెట్టనీకి అని, కొంతమంది అంటే లేదు బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత లేకుండా పక్క పార్టీలకు ఓనికే చూస్తున్నదని కొంతమంది అంటున్నారు. కానీ ఈ అన్నిటి మీద మాత్రం కేసీఆర్ మౌనంగా ఉండుండ్రి, ఎవరు సపోర్ట్ చేయొద్దు, కవిత గురించి ఎవరు డిస్కషన్ చేయొద్దు అని చెప్పి పార్టీలో ఉన్న వాళ్ళకు దిశానిర్దేశాలు ఆర్డర్లు అనుసూతం వేసిండు. కేటీఆర్ సార్ ఆల్మోస్ట్ మౌనంగానే ఉన్నాడు. మరి అసలు కవితక్క ఉన్నట్టుండి జాగృతి లీడర్లతో మీటింగ్ ఎందుకు పెట్టింది? నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చి ఉంటుంది కదా, వార్త చూద్దాం పండ్రి. తెలంగాణ రాజకీయాలల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఉత్తరం ఏదైతే ఉన్నదో ఎంత రసభాసగా అవుతున్నది, ఎంత చర్చకు దారితీస్తున్నది, ఎంత దుమారం రేపుతున్నది అన్న ముచ్చట ప్రత్యేకంగా మనం చెప్పేది ఏం లేదు. కానీ దీని మీద కేసీఆర్ సార్ కూడా అందరినీ గప్చుప్పున ఉండుండ్రి, ఎవరు రియాక్ట్ కాకండ్రని చెప్పిండు. ఇక కేసీఆర్ సార్ కూడా కవితక్కకు చెప్పకనే చెప్పిండు, ఇండైరెక్ట్ గా మాటలు మాట్లాడకనే మాట్లాడిండు కవితక్క మీద. కాకపోతే ఇప్పుడు కవితక్క మాట్లాడే మాటలలోనే చాలా మంది ఆలోచన చేస్తున్నారు, కవితక్క ఏం నిర్ణయం తీసుకోబోతున్నది, సొంత కుంపటి ఏమైనా పెట్టుకోబోతున్నదా ఎట్లా, అసలు కవితక్క బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతుందా లేకపోతే పక్క పార్టీలకు ఏమైనా దునికే అవకాశాలు ఉన్నాయా అనే డౌట్ అనుమానాలు కూడా బాగానే వస్తున్నాయి. ఎందుకనంటే ఇవాళ జాగృతి లీడర్లతోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కీలక సమావేశమే ఏర్పాటు చేసింది. ఇవాళ పొద్దుగాల బంజారా హిల్స్ లో ఆమె ఇంట్లో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతోని కవితక్క సమావేశం అయ్యింది. ఇక ఈ సందర్భంగా చాలా కీలక మాటలే మాట్లాడినట్టుగా చర్చలకు వస్తున్నాయి. కేసీఆర్ కు ఉత్తరం రాసుడు, బీఆర్ఎస్ మీద మాటల తర్వాత జాగృతి లీడర్లతో
తోని కవితక్క మొట్టమొదలు భేటీ అవుడు ఈ సమావేశానికి పెద్దగానే ప్రాధాన్యత ఏర్పడ్డదయ్యా. ఇయాల్టి సమావేశంలో కవితక్క ఏ అంశాల మీద మాట్లాడింది, ఏమైనా సంచలన నిర్ణయం తీసుకున్నదా అనేది మాత్రం ఇంకా బయటకైతే పురాగా ముచ్చట రాలేదు. అంతేగాని మనకు ఏం తెలియదు. ఇక కవితక్క ఏదైతే ఉత్తరం రాసిందో మై డియర్ డాడీ అనుకుంటా సోషల్ మీడియాలో అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది, ఎవరికి దోచినట్టు వాళ్ళు మాత్రం గట్టిగానే కామెంట్లు పెడితే కవితక్కనే ప్రత్యర్థులకు అత్రంగా ఈ ఉత్తరం ఇచ్చిందనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక దీంతో ఈ అన్ని ముచ్చట్లను గ్రానిక చేసినటువంటి కేసీఆర్ సార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగిండు. ఇక కేసీఆర్ సార్ దగ్గర పంటూ ఉండేటోళ్ళు సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా ఇదే మాట చెప్తున్నాడట. ఎవరు కవిత రాసినటువంటి ఉత్తరం మీద రియాక్ట్ కాకుండ్రి, నేను చెప్తా ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే రియాక్ట్ కాండ్రి, అనవసరంగా లేనిపోని మాటలు సోషల్ మీడియాలో పెట్టకుండ్రి, ఎవరికి ఇంటర్వ్యూలు బయటలు ఇయ్యకుండ్రి. ఇంకంతనే కాకుండా బీఆర్ఎస్ ఎంపీ దివకొండ దామోదరరావు సారు ఇక లాయర్ అయినటువంటి గండ్ర మోహన్ రావు సార్ను కవితక్క దగ్గరికి రాయబారి లెక్క పంపించిండట కేసీఆర్ సారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు గట్టిగానే అయినాయట. సమావేశంలో కేసీఆర్ సార్ చెప్పిన సమాచారాన్ని కవితక్కకు ఈ ఇద్దరు కలిసి షేరేసిల్లయ్యారు రాయబారులు. ఇక అట్లనే ఈ సందర్భంగా కవితక్క కూడా ఆమె అభిప్రాయాలను చెప్పిందట. బయటకైతే మనకు తెలుస్తలేదు కానీ ఈ సందర్భంగా అలా ముందరనే కేసీఆర్ సార్ తోని ఫోన్ లో మాట్లాడిందట. కేసీఆర్ సార్ ఏమో తొందరపడకు తల్లి జరాగు అని సూచన చేసినట్టుగా ప్రచారం అయితే గుప్పమని వినబడుతున్నది. అయితే మొన్నట్ల గంతగనం కేసీఆర్ సార్ బుజ్జగింపులు చేసినా కూడా మళ్ళా కవితక్క ఇవాళ జాగృతి లీడర్లతోని సమావేశం అవ్వడు చాలా మందికి మింగుడు పడని ముచ్చట్లెక్కనే ఉన్నది. స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ ముచ్చటగానే అవుతున్నది. కొంపదీసి షర్మిలక్క బాటలనే కవితక్క ఊతున్నదన్న మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక రాజకీయ భవిష్యత్తు కోసం సంబంధిక చేసి కవితక్క ఈ భేటీలో బాగా ఆత్మీయులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అభిప్రాయాలను తీసుకున్నదట. కవితక్క కొత్త పార్టీ పెడతది అనుకుంటా ప్రచారం బయట గట్టిగానే వినబడుతున్నా కూడా కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను కాదని మాత్రం ధైర్యంగా కొత్త పార్టీ పెడతదా, పెడితే ఆమెకంత మెజారిటీ వస్తుందా? ఆల్రెడీ కేసీఆర్ సారు కేటీఆర్ సార్ ఉన్నటువంటి ఫ్యాన్ బేసు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కవితక్కకు అంత సపోర్టు ఇస్తారా? అసలు కవితక్క జీవితంలో రాబోయే రోజులలో రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందన్న మాట కూడా ప్రతి ఒక్కరిలో వినబడుతూనే ఉన్నది, చర్చకు దారి తీస్తూనే ఉన్నది. ఇక ఇవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడుకుని మైకుల ముంగడ చెప్పుకున్నాడు తప్ప కవితక్క పురాగా ఆమె మైక్ ముందర కచ్చి చెప్తే తప్ప అసలు ముచ్చట వివరంగా తెలవదని చెప్పి గట్టిగానే చాలా మంది కామెంట్లు ట్వీట్లు పెడుతున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అన్నా బీఆర్ఎస్ నాయకులన్నా కూడా గిట్టనోళ్ళు ఏమంటున్నారని అంటే ఇదంతా స్టంటు కావాలని కేసీఆర్ సార్ ఇదంతా డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, కవితక్క వేరే కుంపటి పక్కా పెట్టుకోబోతున్నది, ఇది పక్కా అని కొంతమంది అంటే ఆమె వేరే కుంపటి పెట్టుకుంటే మాత్రం ఆమె మీద లిక్కర్ క్రైమ్ కేసులు ఉన్నాయి కదా, ఆమెకెవరు సపోర్ట్ చేస్తారు, ఆమెకెవరు ఓటేస్తారు, మైకుల ముందర మాటలు మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయంలో నిలదొక్కుకున్నాడు అంటే ఇట్లా ఈ విధంగా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. ఏదేమైనా ఎన్ని మాట్లాడుకున్నా ఏమున్నది, శివరాకర్కి కేసీఆర్ సారు కేటీఆర్ సారు కవితక్క వాళ్ళు ఒకటే, వాళ్ళు అసలు విషయం బయటకు వచ్చి చెప్పేదానక ఎవరికి ఏం తెలియదు, అప్పటిదానక ఓపిక పట్టుకుని ఉండాల్సిందే అని అంటున్నారు. అయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్క కామను పబ్లిక్. ఇక మహానాడు పండగ ముచ్చటకత్తే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది కదా. మరి ఆ పండగకు లక్షలాది మంది అభిమానులు అయితే అత్తుంటారు. వాళ్ళు ఒక్క దేశం కెంచి ఒక్క రాష్ట్రం కెంచి రాడు కదా, దేశ నలుమూలలకెంచి రాష్ట్ర నలుమూలలకెంచి కూడా మహానాడు పండగ కాస్తారు. మరి వాళ్ళందరికీ సవలతులు చూడాలన్నా సరే మనం ఏం చేయలేకపోయినా వాళ్ళకి కడుపు నిండనైతే బువ్వ పెట్టాలి కదా, టిఫిన్ పెట్టాలి కదా. ఇట్లా వీటి కోసానికని చెప్పి రకరకాల వంటలు అద్భుతంగా అమోఘం అనిపించేటట్టు వెజ్ నాన్ వెజ్లతోటి అబ్బో ఎన్ని విశేషాలు ఈ మహానాడుల అన్ని ఏమేమి వంటకాలు ఉన్నాయో చెప్పాలంటే నోరు ఉడుతుంది. ఒక్కసారి చూద్దాం పండి. ఇక ఈ మహానాడుకు వచ్చే టీడీపీ అభిమానుల కోసానికని చెప్పి వంటకాలను కూడా అద్భుతంగా తయారు చేయించిండు అయ్యా చంద్రాల సారు. ఇక ఈ కార్యక్రమం దగ్గర 3 రోజుల పాటు కాబోతున్నారు కదా. ఇక ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఇంకా ఏరే రాష్ట్రాలకించి కూడా తెలుగు పబ్లిక్ పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలోనే హాజరుపడుతున్నారు. ఇక వాళ్ళందరి కోసానికని చెప్పి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి రకరకాల వంటకాలను రుచి చూపించే ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మహానాడుల మాంసాహారం గదెనుల కౌసు వడ్డించుడు చాలా విశేషమని చెప్పాలి. మొదటి 2 రోజుల పాటు దాదాపు 2 లక్షల మందికి అల్పాహారం గదే టిఫిన్ అంటాం కదా, తర్వాత బువ్వ, సాయంకాలం స్నాక్స్ అందించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గురువారం అయ్యే బహిరంగ సభకు భారీగా జనాలు అత్తుండుతోని ప్రాంగణంలో 2 లక్షల మందికి బువ్వను అందించేటందుకు తోడు బయట ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేసిండ్రు అయ్యా. ఇంకా అందులో 3 లక్షల మందికి బువ్వను అందించేటట్టుగా ప్రణాళికనైతే రెడీ చేసిండ్రు. దగ్గర
దగ్గర దగ్గర 1700 మంది వంటోళ్ళు 800 మంది వడ్డించేటోళ్లను నియామకం చేసిళ్ళు. ఇక ఆహార మెను ముచ్చట్లకత్తే ప్రత్యేకంగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఇక పొదుగాల టూటీ ఫ్రూటీ కేసరి, ఇక పోతే పొంగలి, ఇడ్లీ, టమాటా బాతు, టీ, కాఫీ. ఇక ఇట్లుంటే మధ్యాహ్నమేమో గోంగూర చికెను, ఆంధ్ర చికెన్ కర్రీ, ఎగ్గు రోస్టు, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలను కూడా వడ్డిస్తున్నారట. ఇక అందరు కౌసు తినలేరు కదా, కొంతమంది వెజిటేబుల్ కూడా తినేటోళ్ళు ఉంటారు కదా. ఇక ఆ శాకాహారుల కోసానికి అని చెప్పి ఫుల్ మకానా, టమాటా పప్పు, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ, ఇక ఇసోంటి కొన్ని వంటకాలతో పాటు ఇంకా రకరకాల ఇక ఎరేటి ఫుడ్లను కూడా ఈ శాకాహారంలో జోడించి తయారు చేస్తున్నారట. ఇక రాత్రి ముచ్చటకొస్తే వంకాయ బఠానీ, ఆలు ఫ్రై, పెసరపప్పు, చారు వంటివి ఉండబోతున్నాయి. ఇక చెప్పిన అయితే గీయ్యా ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కానీ అన్ని లిస్టు మనమేడ చదువుకుంటా పోతాం. ఇక విస్తృతమైనటువంటి భోజన ఏర్పాట్లు మానాడుకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది. ఏదేమైనా చాలా మంది దూర ప్రాంతాలకించి వస్తారు. ఆకలి దప్పికలు ఉంటాయి. వాళ్ళ బాధను గోడును అరుచుకొని వాళ్ళను గురించి ఆలోచన చేసుకుంటా చంద్రాల సార్ వాళ్ళ తిండి కోసానికని కూడా ఇన్ని ఏర్పాట్లు చేసిండంటే ఏదేమైనా చంద్రాల సార్ సూపర్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్క టీడీపీ అభిమానులు. ఇక ఇన్నేళ్ళు వైసీపీ పాలనలో అశాంతి నెలకొన్నది, రాష్ట్రం వెనుకబడ్డది, అప్పుల పాలైంది, కష్టాల పాలవుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు అంతా నాశనం అయిపోయింది. ఇక మన కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచే ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తున్నది. రాబోయే రోజులు అద్భుతంగా వేగవంతంగా అభివృద్ధి పదంలో మనం ముందరికి పోబోతున్నాం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ను 100% అమలు చేసి చూపిస్తామని చెప్పి మానాడు వేదికగా మానాడు సాక్షిగా చంద్రాల సార్ చెప్పిన మాటలు అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు అద్భుతంగా సపోర్ట్లు కితాబులు ఇచ్చేటట్టే ఎత్తున్నది. ఇప్పుడు చంద్రాల సార్ మాట్లాడిన మాటలకు ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం నిలబడ్డది. ఇప్పుడు ప్రజలలో అశాంతి తగ్గింది. కూటమి పాలనతోని చీకటి పోయింది అని అనుకుంటా వచ్చేండు. ఇంకంతనే కాకుండా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏపీలో మహిళల కోసానికని చెప్పి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రాల సారు మానాడు సందర్భంగా వేదిక మీద చెప్పిన మాట ఇది. ఇక అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆఖరి తీర్చబోతున్నాం. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినాం. మళ్ళీ బళ్ళు తెరిసే లోపల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రాల సార్ ప్రకటన చేసిండు. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 హామీలను పక్కాగా నెరవేర్చి తీరుతాం. రాష్ట్రానికి దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనము పైసలను స్కూళ్ళను స్టార్ట్ చేసే మొదలుగానే ఇస్తామని చెప్పుకుంటా వచ్చిండు. అన్నదాతకు న్యాయం చేసే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పి అనుకుంటూ వచ్చిండు. ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలన చేస్తామని చెప్పి చంద్రాల సార్ ప్రకటన చేసిండు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా సూపర్ 6 ను పూర్తి చేసి పబ్లిక్ ల నమ్మకాన్ని పెంచుతాం. కొండను కూడా ఢీకొట్టే శక్తిని కార్యకర్తలు నాకు ఇస్తున్నారు. మనది పొలిటికల్ గవర్నెన్స్ పార్టీ. కార్యకర్తల ద్వారానే పరిపాలన కావాలని చెప్పి సూచన చేసిండు. ఈ మానాడు ద్వారా పునరంకితం అవుతామని చెప్పి ప్రకటన కూడా చేసిండు. ఏదేమైనా పుల్లు పురాగా సక్సెస్ఫుల్ గా మానాడైతే అవుతున్నదయ్యా. ఇక కేటీఆర్ సారు లండన్ అమెరికా పర్యటన కోసానికి అని చెప్పి హైదరాబాద్కి నుంచి బయలుదేరిండు. సరే కేటీఆర్ సారు అనేక పనుల కోసానికి అని చెప్పి లండన్ అమెరికా ఎప్పటి సందో పోదాం అనుకున్నాడు, పోయిండు. ఇల్లే ఉన్నదయ్యా వార్త అంటారా. కాకపోతే కేటీఆర్ సార్ పోయిన టైంలలోనే ఏసీబీ నోటీసులు వచ్చినాయి. ఏసీబీ నోటీసులు వచ్చినందుకే కేటీఆర్ సార్ పోయిండని చెప్పి ఇక చాలా మంది ఎవరికి దోచినట్టాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకు కేటీఆర్ సార్ లండన్ అమెరికాలకు ఎందుకు వేయండు, ఏ పని మీద వేయండు, పూరాగా అరుచుకోవాలి కదా. ఆర్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు లండన్ అమెరికా పర్యటన కోసానికని చెప్పి హైదరాబాద్ నుంచి పయనమయ్యిండయ్యా. ఈ పర్యటనలలో ఆయన అమెరికాలో అవుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొనబోతున్నాడు. ఇక ముఖ్యంగా జూన్ 1వ తారీఖున డల్లాస్ లో నిర్వహణ చేయబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో కూడా ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరుపడబోతున్నాడు. ఇందుకోసానికని చెప్పి అక్కడి బీఆర్ఎస్ పార్టీ నేతలు బాగానే ఏర్పాటు చేసిళ్ళు. పెద్ద సంఖ్యలోనే భారీ నడవనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లండన్ పర్యటనలో భాగంగా ఇండియా వీక్ 2025 కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వబోతున్నాడు. ఇంకా అంతనే కాదు, మే 30వ తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమేటిక్ బ్రాండ్లు మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వర్ ల్యాండ్ రోవర్లకు
R&D సేవలు అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ సార్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఇక అంతర్జాతీయ పర్యటనలో భాగంగా కేటీ రామారావు సార్ వివిధ దేశాల మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులతోనూ కూడా సమావేశం కాబోతున్నాడు. జూన్ 2వ తారీఖున యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లా భారతీయ విద్యార్థులతోని సమావేశమై నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్, భవిష్యత్తు భారత నిర్మాణంలో యువత పాత్ర మీద కూడా ప్రసంగన చేయబోతున్నాడట. ఇక ఇదే టైంలో ఫార్ములా ఈ కార్ రేసులో కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ సార్ కు నోటీసులు జారీ చేయగా అదే టైంలో ఆయన విదేశీ పర్యటనకు ఓడు రాజకీయంగా ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. కొంతమంది అసలు ఏసీబీ నోటీసులు వస్తాయని ముందుగా ఎరకయ్యే అమెరికాకు జంపండి అని, కొంతమంది అంటే అరే అవన్నీ ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ చేసుకుని ఎప్పుడో మాట్లాడుకున్న ముచ్చట్లే, ఆ పని మీద పోతే మీరు ఎట్లా గుట్టగాల్చి ముఖం మీద ఎత్తారు? ఏసీబీ కేసు ఉంటే ఏమైతుంది, ఎదుర్కొంటాడయ్యా మా కేటీ రామారావు సారు, ఉత్తగా మీరు అకారణంగా నిందలు ఎందుకు మోపుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, నాయకులు, కేటీఆర్ సార్ అభిమానులు గట్టిగానే చెప్తున్నారు. మరి ఏదేమైనా ఏసీబీ కేసుల ముచ్చట ఏమో గానీ ఓ పక్కన కవితక్క గొల్లెన్సప్పుడు, ఇంకో పక్కన కేసీఆర్ సార్ మౌనం, ఇటు పక్కన ఏసీబీ నోటీసులు, అవతలేమో అమెరికాల విదేశాల పర్యటనలు. ఇక ఇవన్నీ ముచ్చట్లు కేటీఆర్ సార్ అమెరికా పర్యటన అయిపోయి మొత్తం ఒడగొట్టుకుని వచ్చిన తర్వాతనే సెటిల్ గా తెలుస్తాయి తప్ప ఇప్పుడు నువ్వు నేను కూర్చొని మాట్లాడుకునే ముచ్చట్లు కావని చెప్పి ఇక ఈ తీరుగా ఎవరికి దోసినట్టు కామెంట్లు, పోస్టులు, ట్వీట్లు అయితే గట్టిగానే చేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాను కేటీఆర్ సార్ అమెరికాకు పోయిన ముచ్చట ఏదైతే ఉన్నదో షేకే ఎత్తున్నదయ్యా. అయినా మనకు మాత్రం ఏం తెలుసు, అసలు ఈ రాజకీయాలే ఇంత ఉంటాయి. ఎప్పుడు ఏమైతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. అబ్బా తెచ్చిన కాడికి రాజమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలు పురాగా ఓడగొట్టిండు. అవన్నీ మీకు నచ్చినాయి కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంకని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో నేను మళ్ళీ కలుతూనే ఉంటా. మీరు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకుండ్రి. ఇంకని మంచి మంచి ఆర్తలతో మన ధమాకా దుమ్ముదులు పెట్లల్లో మళ్ళా కలుసుకుందాం.